హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో నిన్నటి వరకు మనం ఏం చూసామంటే స్టేట్మెంట్ చూసాము. ఎలాంటి స్టేట్మెంట్? కండిషనల్ స్టేట్మెంట్, జంప్ స్టేట్మెంట్, సో లూప్స్. సో ఇవన్నీ మనం చూసాము. రకరకాల స్టేట్మెంట్స్ రకరకాలుగా చూసాము విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ విత్ క్యాలిక్యులేటర్. అంటే ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనే ఎగ్జాంపుల్లో కూడా చూపించాను. సో ఇవాళ వచ్చినప్పటికి వన్ ఆఫ్ ద మెయినెస్ట్ టాపిక్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సో వన్ ఆఫ్ ది మెయిన్ అంటే ఇది ఎక్కడికి వెళ్ళినా సరే మీకు వచ్చేస్తూ ఉంటుంది, ప్రతిసారి వస్తుంది. సో అదే ఎరే, ARRAY. సో ఇప్పుడు ఎరేలోకి ఇప్పుడు హెడ్డింగ్ పెట్టు, రిచ్గా ARRAY, ఎరే. సెంటర్లో పంపించేద్దామా? ఎరే అన్నమాట. సో మనం నీట్గా లేదు కాబట్టి ఎరే ఇంట్రో సైజ్ పెంచుకో. AU వితౌట్ పెంచుకున్నామా? సో అరే ఇంట్రో. అసలు అరే అంటే ఏంటి? జస్ట్ మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ని అరే 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 అని పిలుస్తారు, అది కాదు అరే అంటే. సో అరే అనేది అంటే డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్స్ గురించి కూడా ఫ్యూచర్ అంటే లాంగ్వేజెస్ ఓనర్ అయిపోయిన తర్వాత వస్తాయి డేటా స్ట్రక్చర్. సో అంటే డిఎస్ఏ గురించి. సో ఇవన్నీ మీకు సపరేట్గా వస్తాయి. సో అరే అంటే నథింగ్ బట్ ఇప్పుడు 12 అని ఇచ్చాము అంటే వాల్యూస్ అనమాట. 12, 15, 10. సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ మనం ఇచ్చాము. ఇంకా అలా పెంచుకుంటూ వెళ్ళిపోండి. 15, 12, 20 ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం మనం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అంతా మీరు ఏదన్నా C=2 అని ఇచ్చారనుకోండి. సో ఈ వాల్యూస్ అన్ని నార్మల్ దాంట్లో సేవ్ అవ్వవు. అండ్ ఇప్పుడు మీరు C=10 అని ఇచ్చారనుకోండి. సో S=10 అని ఇచ్చారనుకోండి, దీనికన్నా ఎక్కువ వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. అయితే వాల్యూస్ చేసుకోదు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడే అరే అనేది యాక్షన్లోకి వస్తుంది. అరే ఇంటూ ద యాక్షన్. సో అసలు అరేలో మనం ఏం చెయ్యొచ్చు అంటే ఏం లేదు, మల్టిపుల్ స్టోరేజ్ వాల్యూస్ మనం దాంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. సో ఎలాగా? సో దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు మాకు పొర పిచ్చెక్కిపోతుంది, దీని సింటాక్స్ ఏంటి అని మీరు తను అడిగారు అనుకోండి. నేను ఏమి చెప్పను, దీని ఒక సింపుల్ సింటాక్స్ తీసుకుంటే డేటా టైప్ స్పేస్, మీరు దీనికి ఒక ముందుగా ఏదో నేమ్ ఇచ్చుకొని సారీ ఇచ్చి అదే లాంగ్ వాల్యూస్ అనేది లేదు ఈక్వల్ టు. ఇప్పుడు మీరు వాల్యూస్ అనేది తెచ్చుకుంటారు, అది కామనేగా. వాల్యూస్ అనేది తెచ్చుకోవడం కామనే. సో వాల్యూస్ అనేది నెక్స్ట్ వచ్చిన వాల్యూస్ 10, 12, 12, 13. సో ఇలా ఇష్టం వచ్చిన వాల్యూస్ మీరు తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు సైజ్ అనేది స్పెసిఫై చేయాలి. అంటే చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. మీరు చేయకపోయినా అది ఏం చేసుకుంటుంది, ఇక్కడ 4 డేటాస్ ఇచ్చారంటే 4 అని అది ఆటోమేటిక్గా అలిగేట్ చేసుకుంటుంది. ఇప్పుడు దీంట్లో మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 4 ఉన్నాయి, దీనికన్నా మనం ఒక 25 అని ఇచ్చాం, అది 250 అని ఇస్తాం. కానీ మనం వాడుకునేదంతా 4. సో అక్కడ ఏమైపోయింది, డేటా అనేది డేటా వేస్ట్ అవ్వలేదు, అక్కడ మెమరీ అనేది వేస్ట్ అయిపోయింది మనకి. సో అలా మనకు అమ్ముకోవడం. సో దీన్నే దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ 1D array. సో అదన్నమాట 1D array అన్న. దీన్ని ఇంకోలా అంటే 1-dimensional array అని కూడా అంటారు. అంటే దాని షార్ట్కట్లో 1D array. సో ఇదన్నమాట. సో నీట్గా రాస్తాను. సో డేటా టైప్ నేమ్, సైజ్ ఉండాలి, క్లోజ్
size equal to values. Yeah, సో ఇలా ఉంటే 1D అరే అన్నమాట. అదే 2D అరే అంటే ఏంటి అంటే మీకు ఇది మ్యాట్రిక్స్ ఫార్మెట్. మీకు మ్యాట్రిక్స్ ఫార్మెట్ తెలుసా? రోస్ ఉంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు 1 అరే సారీ 1 2 3 ఉంది, నెక్స్ట్ 4 5 6. సో ఇలా మ్యాట్రిక్స్ ఫార్మెట్లో 2 into D 1 into 2, సో ఇలా మీకు ఫార్మ్ అవుతాయి. సో ఇది 3D అంతే కదా, 2 into 2 rows 3 columns, 2 into 3 matrix. సో 2 into 3. సో ఇదన్నమాట. సో ఇలాగా మీకు 2D అరేస్ అంటే 2 డైమెన్షనల్ అరే. దీది ఎలా ఏ ఫార్మెట్లో ఉంటుంది అసలు? మ్యాట్రిక్స్ అన్నమాట, ఏదైనా సరే మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఫార్మెట్లో ఉంటుంది. అండ్ దీని యొక్క సింటాక్స్ మెయిన్ మనకు కావాల్సింది సింటాక్స్. సో సింటాక్స్ వచ్చినప్పటికీ సో డేటా టైప్ కామనే, దాని యొక్క నేమ్ కామన్. జస్ట్ ఇప్పుడు ఒక బాక్స్ యాడ్ అవుతుంది. ఒకటి రోస్ ఉన్నట్టు ఇప్పుడు కాలమ్స్, అంటే ఎన్ని రోస్ ఉండాలి ఎన్ని కాలమ్స్ ఉండాలి. మీరు వాల్యూస్ ఇచ్చుకున్నారు అనుకోండి, అలా ఇచ్చారనుకోండి. సో అప్పుడు రఫ్గా ఒక 2 3 4 5 అలా. సో ఇచ్చారనుకోండి 2 rows 3 columns అని, సారీ 3 columns అని ఇచ్చారనుకోండి. దీని అవుట్పుట్ మనకి ఏమొస్తుంది తెలుసా? సో 1 10 2. టూ 0 0 అంటే ఇక్కడ ఏంది 2 rows 3 columns. సో అదన్నమాట ఇది ఇక్కడ వచ్చే ఎగ్జాంపుల్ అలా చెప్పాను. అండ్ ఇంకా ఫ్యూచర్ దాంట్లో ఇంకా మీకు రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ 1D అరేకి సపరేట్గా ఎగ్జాంపుల్, 2D అరేకి సపరేట్గా ఎగ్జాంపుల్. సో ఇవన్నీ మీకు అన్నీ చూపిస్తాను, ఓకేనా? సో ఇదన్నమాట అరే గురించి. అంటే మీకు ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ అండ్ మల్టిప్లికేషన్. మెయిన్గా అది ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్ ఎగ్జామ్స్లో అడిగేది అదే, రైట్ సి ప్రోగ్రామ్ అండ్ మల్టిప్లికేషన్ యూజింగ్ అరేస్ అన్నాడు అనుకోండి, ఇప్పుడు తప్పకుండా రాయి. సో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే గైస్, ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనలే కానీ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేసి సి ప్రోగ్రామింగ్ మంచి ఫ్రంట్ ఎండ్ మ్యాటర్లో చెప్తున్నాడని కొంచెం మా గురించి చెప్పండి, తప్పలేదు, ఓకేనా? ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.